ఇప్పటికే తెలంగాణలో చూసినట్లయితే కనుక మొదటి విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలైతే ముగిశాయి. ఇక అభ్యర్థులకు సంబంధించి గెలుపోటములు కూడా డిక్లేర్ అయినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే ఇప్పటికే అంటే ఓటర్ను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎవరైతే మరి పంచినటువంటి నగదు వంటివి ఇప్పుడు కీలక మలుపు తిరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా మరి డబ్బుకు సంబంధించి కొంత దాదాపు 8 కోట్ల రూపాయల సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తొలి విడత ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో గెలిచినటువంటి వారి పరిస్థితి కొద్దిగా అంటే సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఓడిన వారు మాత్రం నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి మీరు మాకు ఓటేయలేదు, మేము ఇచ్చినటువంటి సొమ్మును మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలోని పలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ఓడినటువంటి అభ్యర్థులంతా కూడా ఇంటింటికి తిరుగుతూ మరి డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో వ్యవహారం వివాదాలకు ఘర్షణలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసేటటువంటి దాకా వెళ్ళింది పరిస్థితి. సో వాస్తవానికి ఎన్నికల్లో నగదు పంచడం అనేది ఒక నేరం. పైగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా సాధారణ ఎన్నికల మాదిరిగా నగదు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు పల్లెల్లో చూస్తున్నాము. ఓటుకు 500 చొప్పున ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. మరికొందరు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్క ఇంటికి సంబంధించి 1000 నుంచి 1500 ఆపై 2000 ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి. కానీ ఇలా పంచిన వారు కొన్ని చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో వారంతా ఇప్పుడు ఓటర్ల ఇళ్లకు వెళ్ళి తమ సొమ్మును తిరిగి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మహబూబాద్ జిల్లాలోని ఏదైతే సోమ్లా తండాలో ఎమ్మెల్యే మురళీ నాయక్ సోదరుడి భార్య పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశారు. ఈమె తనకున్న ఆర్థిక బలంతో నగదు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఆమె ఓటమి చెందారు. దీంతో ఇంటింటికి వెళ్ళి తనకు సొమ్ము తిరిగి ఇచ్చారని కోరుతున్నారట. లేకపోతే తనకే ఓటు వేసినట్టు దేవుడిపైన ప్రమాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక వర్ధన్నపేటలో మరో అభ్యర్థి తాను 600 మందికి డబ్బులు పంచానని, కానీ తనకు 55 ఓట్లు మాత్రమే పోలైనట్టు ఆయన చెప్తా ఉన్నారు. మిగిలిన 545 మంది తనకు సొమ్ము తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయట. ఇక ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారట. ఇక ఈ వ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఓటర్లు కూడా అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మీరు ఇస్తేనే మేము తీసుకున్నామా, మా అంతటా మేమొచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగామా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నల్గొండ జిల్లా ఓర్వండి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి తాను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఊహించని విధంగా ఓటమి చెందడం, మరోవైపు బయట నుంచి అప్పులు చేసి డబ్బులు పంచడంతో గెలుస్తామని అనుకున్నప్పటికీ కూడా సీన్ రివర్స్ అయిపోయింది. గెలుస్తామనుకున్నటువంటి వారికి సైలెంట్ ఓటింగ్ అనేది షాక్కు గురి చేసింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని దేవుని ఫోటోతో ఏదైతే ఇంటింటికి తిరిగి ప్రమాణం చేయాలని తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పల్లెల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.